నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. చేపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ ఆత్మహత్య ఇదే ప్రాంతంలో చేసుకున్నాడు. ఆత్మహత్య ఏదైతే కిరోసిన్ పెట్రోల్ పోసుకొని ఇక్కడే చనిపోయాడని చెప్పి బంధువులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి అంతటికి సంబంధించి లోపల అగ్గి పోసుకొని వచ్చి ఇక్కడ పడిపోయిన ఘటన. అయితే మొత్తంగా చూసుకోవచ్చు, గంట సదానందం ఇల్లు ఇదే. ఇక్కడ అయితే గత 2 నెలల క్రితం వారు ఒక పత్రిక ప్రకటన కూడా జారీ చేశారు. ఇది ఏదైతే చేపూర్ గ్రామ ప్రజలకు మరియు నా క్లయింట్ భార్య బండలక్ష్మి, వారి కూతుర్లు తోట సుప్రియ, భర్త మైపాల్, తోట ప్రశాంతి, హరీష్ గారు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం శ్రీ బండారి నడిపి గంగాధర్ తండ్రి పేరు ముత్తన్న, 63 సంవత్సరాలు గల గొల్ల యాదవ్కు సంబంధించిన కులస్తుడు. చేపూర్ గ్రామంలో సర్వే నంబరు 39/9 విస్తీర్ణము 1 ఎకరం 17 గుంటలు. అదేవిధంగా ఇంకో సర్వే నంబర్ 40/9/1 అందులో విస్తీర్ణము 38 గుంటలు, 40/10లో విస్తీర్ణము 1 ఎకరం 4 గుంటలు. అంతా నా కష్టార్జితం భూమి కలది. ఇటు భూమిని నా క్లయింట్ తన సొంత ఖర్చుల నిమిత్తము 5 లక్షల రూపాయలు అడ్వాన్స్గా తీసుకున్నాడని చెప్పి ఇందులో అయితే అడ్వకేట్ ద్వారా ప్రకటన అయితే చేశారు. ఈ ప్రకటనకు సంబంధించి అడ్వాన్స్గా తీసుకున్న తేదీ ఫిబ్రవరి నెల 10వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్తున్నారు. దీనికి అందరికి సంబంధించి పైన తెలిపిన భూ లావాదేవీలకి ఎవరైనా అభ్యంతరాలు ఆపేక్షణలు ఉంటే ఉన్న ఏడల క్రింది తెలిపిన న్యాయవాదుల ప్రకారం న్యాయవాది గంట విప్లవ్ కిరణ్ ఎంఏ ఎల్ఎల్బి న్యాయవాది ఆయన ఇచ్చిన ఈ నోటీస్ ఇది. దీనికి సంబంధించి గంట సదానందం దగ్గర ₹1,00,000 తీసుకున్నాడని చెప్తున్నారు. గంట సదానందం కుమారుడైన గంట విప్లవ్ ఇది. అయితే 2 నెలల క్రితం ఆ భూమికి సంబంధించిన 3.5 ఎకరాల భూమికి సంబంధించిన లావాదేవీలు ఎవరు జరిపినా వారందరికీ కూడా నన్ను వచ్చి కలవాలి. ఈ భూమి లావాదేవీలు పూర్తి స్థాయిలో గంగాధర్కి సంబంధించిన భూమికి సంబంధించిన వ్యక్తులకు సంబంధించి 5 లక్షల నా దగ్గర అడ్వాన్స్ తీసుకున్నారని చెప్పి ఏదైతే గంట విప్లవ్ కిరణ్కి సంబంధించిన క్లయింట్ ఫిర్యాదు మేరకు అతను పత్రిక ప్రకటన అయితే చేశారు. ఈ పత్రిక ప్రకటన ద్వారా ఎవరైనా సరే అభ్యంతరాలు ఉంటే తెలపాలని చెప్పారు. కానీ ఇదంతా కూడా కావాల్సుకొని కట్టుకథగా చేశారని చెప్పి అయితే బంధువులు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ నిన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు, ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు కుటుంబ సభ్యులు, బంధువులు. అసలు ఏమైంది? అదే నిన్న మధ్యాహ్నం 3:30-4 టైంకి నాకు చేపూర్ విలేజ్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తర్వాత మా కుటుంబ సభ్యులందరికీ తెలియజేసిన. అప్పటికి ఇక్కడ సూసైడ్ చేసుకున్న విషయం మాత్రం తెలుసు. ఇక్కడ ఇంటికి పోయిన తర్వాత మేము ఇక్కడ స్టేషన్కి వెళ్ళినాం. స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఉన్న విషయము చెప్పేసి అక్కడ కంప్లైంట్ ఇచ్చేసి వచ్చేసినాం అంతే. ఇక్కడ మేము తెల్లారి కుల సభ్యులు నిర్ణయించుకుంది ఏంటంటే మేము ఎందుకు పోయిండు అక్కడికి, ఎవరితో తీసుకెళ్ళారు అక్కడికి అని ఇక్కడికి రావాల్సిన కారణం ఏందని చెప్పి ఇక్కడికి వచ్చి సార్ని అడిగితే ఏమైనా విషయం తెలుస్తా అని చెప్పేసి దాని గురించి మేము ఇక్కడికి వచ్చి సార్ని అడగడం జరిగింది. సార్ని అడిగితే సార్ ఏమన్నాడు, సార్ మరి ఇక్కడికి ఎందుకు వచ్చిండు అది అని అంటే పలానా విజయ్ అనే వ్యక్తి మా మామ ఇద్దరు, చేపూరు విజయ్ మా మామయ్య పేరు గంగాధర్, ఇద్దరు ఇక్కడికి వచ్చిర్రు. అదొక 4-5 రోజుల కిందట వచ్చిర్రు. వచ్చిన తర్వాతనే ₹1,00,000 నేను ఇచ్చిన, ఎవరు సదానందం సార్ ఇచ్చిన అని చెప్పేసి మా అమ్మగట్టిన ఒప్పుకున్నాను. సార్ మీరు ఇచ్చిర్రు, సార్ మీరు ఎవరికి ఇచ్చిర్రు అని అంటే ఈ విజయ్ అనే వ్యక్తికి ఇచ్చినాం, మీ మామకి ఇచ్చేసినామని విషయం క్లియర్గా ఒప్పుకున్నాడు. సరే అని చెప్పేసి సార్ మీరైతే కుల్లా చెప్తున్నారు కదా, మీకు ఇవ్వాల్సిన డబ్బులు మేము మీకు ఇచ్చేస్తాం, ఇప్పుడు ఆయన విషయము అంటున్నారు కదా, సరే ఆయనది కూడా మేము ఇప్పుడు క్లియర్ చేసుకుంటాం సార్, ఎందుకంటే మాకు ఈ కార్యక్రమం అంతా జరిగిపోయిన తర్వాత మాకు ఏది మాట్లాడడానికి కుదరదని చెప్పేసి కుల సభ్యులం అందరం వచ్చి ఇక్కడికి వచ్చి ఒకటి షెడ్యూల్ చేసుకొని మా కార్యక్రమం మేము చేసుకుందామని మేము వచ్చినాం. తర్వాత విజయ్ అనే పేరు ఇక్కడ వెలుగులోకి వచ్చింది. ఏం జరిగింది ఇప్పుడు? గంట సదానందం ఏమంటున్నాడు? గంటసాం సార్ ఏమన్నాడు అని అంటే జస్ట్ ఇప్పటిదాకా సామరస్యంగా మాట్లాడుకుందాం మేము వచ్చినాం, తనతో కూడా సామరస్యంగా మాట్లాడమని మేము అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఆయన విజయ్ అనే పేరు ఎత్తిన తర్వాత మేము ఫోన్ చేయడం జరిగింది. ఆయన ఇట్లా విజయ్ దగ్గర ఫోన్ చేస్తే నువ్వు ఇట్లా వచ్చినవాట కదా, పైసలు ఇప్పించినవాడు కదా అంటే నువ్వు కూడా పైసలు ఇచ్చినవాట కదా అంటే అవును నేను కూడా 10 లక్షల దాకా ఇచ్చిన అని చెప్పేసి అని అన్నాడు. సరే నువ్వు 10 లక్షలు ఇచ్చినావు అని అంటున్నావు కదా, సరే మేము సార్ దగ్గరకు వచ్చినాము, నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత పట్టా పాస్బుక్లు ఇలా దగ్గరనే ఉన్నాయి. ఆ 10 లక్షల విషయం మాకు క్లియర్ కావాలా, పాస్బుక్లు విజయ్ దగ్గర ఉన్నాయని చెప్పేసి చెప్పేస్తుండు సాధారణ సార్. ఇప్పుడు ఈ ఇద్దరు విజయ్ అనే టైంకి మేము పొద్దున ఫోన్ చేస్తే వస్తా అని చెప్పిండు. మళ్ళీ ఇంటికి పోతేనేమో ఇంటికాడ లేరు, తాళం ఉంది, అందుంది, పరాయిలో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి అమ్మ, ఏమైంది అసలు? ఎందుకు
లాయర్ దగ్గర ఉన్నాయి, ఈయన దగ్గర ఉన్నాయి. వాళ్ళిద్దరు పాస్బుక్లు, ఈ లాయరు ఇద్దరు దగ్గర ఉన్నాయి పాస్బుక్లు. ఈ 10 లక్షల ఏళ్ళకే వీళ్ళు కాలబెట్టిండు, చంపిండ్రు. పాస్బుక్లు ఉంచుకున్నారు, ఆయన చంపిండ్రు. గంగాధర్ ఎందుకు అప్పు అయింది? ఎందుకు అప్పు కాలేదు, వీళ్ళు చేసిండ్రు. డ్రామా ఆడుతున్నారు వీళ్ళు డ్రామా ఆడి కన్ను పెట్టి, భూమి ఉన్నది కన్ను పెట్టి పట్టబుక్కులు తీసుకున్నారు. ఆయనతో చంపేసిండ్రు. మరి చంపేసిండ్రు కరెక్ట్. వచ్చేదాకా ఇంట్లో వచ్చేదాకా ఉంచోళ్ళద్దా మేము రానలేదా? ఆయన హాస్పిటల్కి గొడవ అయింది. ఎట్లా గొడవ అవుతారు? ఇంట్లో వచ్చేదాకా హాస్పిటల్లో దాకా ఉండాలి కదా ఫీల్గు. ఎందుకు గొడవ అవుతారు? మీరు చెప్పండి ఏమైంది? కాదు సారు, మరి చచ్చిపోయిన మనిషిని కూడా అంత అర్జెంట్ పడేస్తారా? అంటే పెండ్లం వచ్చిందాకా వద్దు, కొడుకు వచ్చిందాకా వద్దు, బిడ్డలు వచ్చిందాకా వద్దు, ఏదద్దు. న్యాయం చేస్తాన్న సారే కొండపోయి అందులో పడేస్తాడా? మనమే ఒక న్యాయం చెయ్యండ్రు మీరు, అంతే. అమ్మ చెప్పండి, మీకు ఏమైతాడు గంగాధర్? ఏమైంది అసలు? ఏమైందంటే మరి మొన్న మూడొద్దున్నాడు ఇంట్లోకి నుంచి వెళ్ళింట 50,000 తీసుకొని బయటకు వెళ్ళిండట ఊళ్ళో అన్నారు. ఆ 50,000 మరి ఎవరికి కడతాయి? ఇక్కడికి వచ్చిండు. మరి ఈయన దగ్గర బుక్కులు పెట్టిన లాయర్ దగ్గర, విజయ్ దగ్గర, అది మాకు తెలక వచ్చింది. మరి ఆయనని ఎవరు చంపిండు? మరి ఆయన చనిపోయిండా వీళ్ళు చంపారా తెలియదు నాకు. ఇది తెలాలా, నిజం తెలాలా నాకు. ఈడ ఇంటి ముంగట ఎందుకు ఎవరు మరి ఆయన చనిపోయిండా ఇంకా ఎవరన్నా చేసిండ్రా? నాకు అనుమానం. మా చెల్లె మా బాలెంత అయింది, చిన్న బిడ్డే. మేమేమో చదువుకుంటాం, మేమే పెంచుతున్నాము చిన్నప్పటి సంది పిల్లలని, 2 బిడ్డలని. ఇప్పుడు ఆడు పెంచినోడు కాదు, ఆడు కన్నాడు అయిపోయి సారు. ఇప్పుడు ఇది న్యాయం అన్యాయం అయిడ ఈ పెట్రోల్ ఓళ్ళు పోసిరి, ఈ పాస్బుక్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఓళ్ళు పోసిరి, ఈడు ఎట్లా వచ్చింది ఇంటి చదవాలా? ఇప్పుడు ఆ పాస్బుక్లు వెళ్ళాలా, ఆ పీన్ గిన్నె ఉండాలా. మీరు అనుమానం వాళ్ళ మీద వ్యక్తం చేస్తారు? పాస్బుక్లు ఉన్న వాళ్ళ దగ్గర ఉంటుంది. ఓళ్ళు అంటే ఆయన లాయర్ కేరకనే అమ్మారా అంటే బాల్యంత 300 బాల్యంత దవాఖానకి వెళ్ళి వచ్చి నీకు మాట్లాడుతుంది అసలు లాయరు? రోజు మాట్లాడు బాల్యంత ఆడికి పిల్లలు లేరా? 2 బిడ్డలు అన్నాడు. ఒక పిల్లకు కొడుకు బిడ్డ, ఒక బిడ్డకు ఇప్పుడు 21 దినమైంది మొన్న. ఈ బాల్యంత సెట్ అవుతుంది. వాళ్ళు ఉన్నారు చదివేటోళ్ళు, ఓళ్ళు దాదాలా అలాని ఓళ్ళు పెంచాలా. లగ్గం చేయంగా అడ్డదిడ్డ లంగం చేయంగా లేపినా. మీరు చెప్పండి అసలు ఏమైంది గంగారాం, ఇక్కడ ఏం జరిగింది? ఏం కాలేదు సార్. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే బాగ్ గురించి ఇప్పుడు ముందు ఆయన ఒక 2 మర్డర్ చేసేసిండు. మర్డర్ చేసిన తర్వాత ఈ లాయర్ని పట్టుకున్నాడు, ఒక మాదిగైన పట్టుకున్నాడు. వాళ్ళని వాళ్ళ ఊరైన మాదిగైన షేపూరైన పట్టుకున్నాడు. పట్టుకొని ఈ లాయర్ని పట్టుకున్నాడు. పట్టుకుంటే ఆయనని ఒక 2 నెలల తర్వాత 2 నెలలు జిల్లాల నుంచి కిల్లల నుంచిన తర్వాత మరా ఇల్లని నేను భూమి ఇస్తాన్నాడో ఏం చేస్తాన్నాడో ఆయన తీసుకొచ్చిండ్రు వాళ్ళు. ఈ లాయరు ఆయన పేరేంది సారంగి విజయ్ షేపూర్ మాది ఆయన తీసుకొచ్చి చేసినాకడ మళ్ళీ ఆయనని వచ్చినాకడ ఆయనని తెప్పించిండ్రు వీళ్ళు. నేను పైసలు ఇస్తా అంటే తెప్పించారు, కిల్లలకి వెళ్ళి తెప్పించి ఆ భూమి మీద కన్నేసిర్రు. ఈ విజయ్ ఈ సారు 3 ఎకరాలన్నర ఉంటుంది. అయితే ఇక దాని మీద అరే నీకు ఎన్ని అవుతాయని పైసలు ఇస్తాం కానీ నేను ఇడిపించుకొస్తామని ఆయన కాశ చెప్పిండ్రు. ఆయనకు ₹1,00,000 ఇచ్చి 10 లక్షలు అని ఒక్కోళ్ళు అంటారు, 5 లక్షలు అని ఒక్కోళ్ళు అంటారు అని ఆయన ఇక ఇడిపించుకొచ్చినాక చేసినాక ఆ 10 లక్షలు ఇవ్వలే, 5 లక్షలు ఇవ్వలే. సార్ని అడిగితే ₹1,00,000 ఇచ్చినామన్నాడు ఇస్తారు. ఆయన ఇక 10 లక్షలు అనగానే ఈడ వీళ్ళ ఇంటి ముందట నేను చచ్చిపోతాను, నేను 10 లక్షలు నాకు ఇవ్వలేదని వీళ్ళ ఇంటి ముందట నేనే చచ్చిపోయి ఆయనతో నిన్న పోసుకొని 6 పాస్బుక్లు దగ్గర పెట్టుకున్నారు. 10 లక్షలు ఇచ్చినామని కాగితం రాసుకున్నారు. ఈ వకీల్ సాబు ఆయన వకీల్ సాబ్ పేరేంది ఆయన గంట సదానందం. ఆ గంట సదానందం దగ్గర ఆయన ఊరైన పేరు విజయ్ ఆ విజయ్ వీళ్ళిద్దరు కలుపుకొని ఒక దగ్గర పెట్టుకున్నారు. ఇప్పటిదాకా కారు మీద ఆయన చచ్చిపోయిండు, ఈయన చచ్చిపోయిండు, వీళ్ళ ఇంటికైనా చచ్చిపోయిండు. మీ ఇంటికైనా చచ్చిపోతా నాకు 10,000 ఇవ్వలేదు, నాకేమి ఇవ్వలేదు, 10 లక్షలు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు అని ఈయన చచ్చిపోతా అని ఆయన 10 లక్షలు తీసుకున్నారంట. నా మీద ఎత్తుతున్నారు కదా,
నేను ఈయన ఆత్మహత్య చేసుకుంటాను, ఆయన ఈయన చచ్చిపోతే మాకు కవర్ వస్తే వచ్చినాం. వచ్చి మరి అడిగితే గిట్ల సంగతి గిట్లా అయిందంటే అచ్చడిలకే అక్కడ అటు దవాఖానలో పంపించారు. వచ్చి ఈడ మేము ఈడ ధర్నా చేసినమాట. పక్క 10 లక్షలు చేయలేదు. ఆడు ఫోన్ చేస్తే లేపుతలేడు. ఈ సార్ని పట్టుకొని మేము ఆడ కోసం తిరుగుతుంది, ఈ వకీల్ సార్ని. ఏడ అడ్రస్సే లేదు. భార్య అని అడిగితే నాకు తెలియదు, నాకేం తెలియదు అని భార్య అంటున్నది షేపూర్ కాడ. ఈ మాడిపల్లి గ్రామంలో పెరికిటి శివారులో ఉంటుంది ఈ గంట సదానంద ఇల్లు. ఈ గంట సదానందముకు సంబంధించి అతను 1,00,000 రూపాయలు అప్పు ఇచ్చాను పాస్బుక్లు పెట్టుకోని అని చెప్పాడని చెప్తున్నారు. మొత్తానికి ఈ ఘటన వల్ల గంట సదానందం అదేవిధంగా ఆ చేపూర్ గ్రామానికి చెందిన విజయ్ ఇద్దరి మధ్యలోనే ఈ గొడవ జరిగింది. గొడవ జరిగిన కారణంగా 1,00,000 రూపాయల నుండి 10 లక్షలు అప్పు ఇచ్చానని చెప్పడంతో అతను ఇంటి వద్దనే ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారు. మొత్తానికి మాజీ జడ్పీ చైర్మన్ ఇంటి ముందట ఆత్మహత్య చేసుకోవడం గల కారణాలు అయితే భూతగాదాలు. 3.5 ఎకరాల భూమిని కబ్జాకు చేసేందుకు నిర్ణయించుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ భూమి తనకు ఇవ్వదు, 1,00,000 రూపాయల కింద తాకట్టు పెట్టుకుని మనం ఇటే ఉంచుకుందామని వారు ఉసిగొల్పుకొని వారందరూ కూడా మాట్లాడుకొని ఆయన ఆత్మహత్యకు గల కారణమయ్యారని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజాం. పేరు తోట బాజన్ యాదవ్. నేను ఆర్మూర్ మండల్ ప్రెసిడెంట్, యాదవ్ సంఘ మండల్ ప్రెసిడెంట్ని. ఇక్కడ చేపూర్కు చెందిన బండ గంగాధర్ అనే వ్యక్తి సదానంద సార్ ఇంటి దగ్గర నిన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దానికి కారణం సార్ 5 లక్షల రూపాయలు అప్పు ఇచ్చినని పట్టాదారు పాస్బుక్ తీసుకొని చెప్పిండు, పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండు 2వ నెలలో. ఇక్కడికి మేము ఏమైంది ఏంటని మేము వస్తే 5 లక్షలు కావు, మేము 1,00,000 ఇచ్చినామని సదానంద సార్ అంటుండు. సదానంద సార్ 1,00,000 అంటుండు. వీళ్ళకి ఇద్దరికి మధ్యలో, సదానంద సార్కు ఈ బండ గంగాధర్ మధ్యలో విజయ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చెప్తుండు, నేను 10 లక్షలు ఇచ్చిన అంటుడు. దీనికి అందరికి కారణము ఆయనకున్న ల్యాండ్, 3.5 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ మీద విజయ్ అనే వ్యక్తి కన్నేసిండు. ఆ కన్నేసి ఇవన్నీ వేసి ఆయనకు చిత్రహింసలు పెట్టి ఈ బాకీలు అవన్నీ ఇవన్నీ చూపించుకుంటారు. చిత్రహింసలు పెట్టి ఆయనని మొత్తము ఆత్మహత్య చేసుకున్నందుకు ప్రబోధం చేసి దానివల్లనే ఈయన ఆత్మహత్య చేసుకుంటూ జరిగింది. ఎందుకు వచ్చి ఆత్మహత్య చేసుకుంటాడు? పెట్రోల్ తెచ్చుకొని వచ్చి ఆత్మహత్య చేసుకునే అవసరం ఏమున్నది? వాళ్ళ ఇంటి దగ్గర చచ్చిపోవాలా, ఇంకా వేరే దగ్గర చచ్చిపోవాలా? ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో సార్ ఉన్నాడనే కదా, సదానంద సార్ ఉన్నాడనే కదా దీనికి అన్నిటికీ మూల కారణమైంది. ఆత్మహత్య అని అంటున్నాం మేము అనుకుంటున్నాం ఆత్మహత్యనే. ఈయనకి ఇవన్నీ ఇబ్బందులు పెట్టుటనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన నా ల్యాండ్ తీసుకున్నారు, 1,00,000 రూపాయల బాకీ 10 లక్షలని బాకీ వేసేసి ఆత్మహత్య చేసుకున్నారు. అంత కారణం తెచ్చారు. ఇక్కడనే ఉన్నాడు. మరి నేనైతే అమ్మ ఇంటికాడ ఉన్నా. అయితే అప్పులు ఉన్నాయని అన్నాడు. అప్పులు ఉన్నాయంటే ఇక్కడ అమ్మేద్దాం, కడదాము అని నేను చెప్పిన. చెప్తే మరి నా బిడ్డ డెలివరీ అయింది. మరి బిడ్డని అత్తారింటికి పంపించి నేను ఇక్కడికి వస్తా, నాకు అంట వేసుక పెడతా, నువ్వేం బాధ చేసుకుంటా నేనన్నా. అప్పులు ఉన్నాయంటే ఓర్లోకి ఇచ్చినాము. ఓర్లే తెచ్చుకున్నావు చెప్పు అని అంటే లాయర్ దగ్గర గాడ ఎందుకు, మనం ఇన్ని కులములతో మాట్లాడుకున్నాం కదా, భూమి అమ్మి ఇస్తాం కదా, ఎందుకు పోయినావా అని అడిగినా కానీ ఏం చెప్పలే. నాకు ఈయనగా ఫోన్ చేసిండు, రాయే నాకు పాలన అంటే వస్తానే పిల్ల డెలివరీ అయింది, పిల్లని అత్తగారికి అనేసి వస్తా, నువ్వేం బాధ చేసుకోకుండా చెప్పిన. అప్పులు ఉన్నాయి అని అన్నాడు. అప్పులు ఉంటే ఏంటి, భూమి ఉన్నది కదా అమ్మేసుకొని కట్టుకుందామని చెప్పి. ఇక లాయర్ అంటే అది నాకు ఏది తెలియదు. లాయర్ దగ్గరికి పోయిండా, మరి లాయరు పైసలు నేను ఇచ్చినంటే ఎట్లా ఇస్తావు, నాకు పిల్లలు ఉన్నారు 2, నేను భార్యనున్నా, నాకు పిల్లలు ఉన్నారు, లాయరు అట్లా ఎందుకు మరి ఇచ్చిన అంటున్నావు, నాకైతే ఏది తెలియదు అని అన్నా. మరి ఇక్కడికి రా, నీ పిల్లలకి ఏదైనా కావాలంటే న్యాయం చేస్తంటే మా కులం ఉన్నది, కులం వల్ల చేస్తామన్నారు, మాట్లాడుకున్నాం సార్ అని నేను అన్నా లాయర్. ఇక అక్కడ ఎప్పుడు పోయిండు, ఏం గురించి చనిపోయిండు, నాకు ఏదైనా వచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.